కేంద్ర బ్యాంక్ యొక్క విధులు ఏంటో లాస్ట్ క్లాస్ లో చూసి వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు కూడా చూసాము లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా, అదే విధంగా ఈ రెండు బ్యాంకుల మధ్య కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనేది ఈ క్లాస్ లో చూద్దాం. సో అందుకనే మనకి టైటిల్ వచ్చేసి కేంద్ర బ్యాంకు వర్సెస్ వాణిజ్య బ్యాంకు. కేంద్ర బ్యాంకు అనేది మనకి ఒకటే ఉంటుంది ఆర్బిఐ. వాణిజ్య బ్యాంకులు అనేవి మనకి చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా మీకు ఇవ్వడం జరిగింది. సో కేంద్ర బ్యాంకు ఒకటే ఉంటుంది, వాణిజ్య బ్యాంకులు చాలా ఉంటాయి. జనరల్ గా మనం చూసేవన్నీ కూడా వాణిజ్య బ్యాంకులే కాబట్టి మనకి వాణిజ్య బ్యాంకులు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఈ కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా, అదే విధంగా ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనేది ముందుగా అసలు వాణిజ్య బ్యాంక్ అంటే ఏం చెప్పుకున్నాం, కేంద్ర బ్యాంక్ అంటే ఏం చెప్పుకున్నాం, వాటి యొక్క ముఖ్యమైన విధుల్లో చెప్పుకున్నవి ఏంటి అని ఒకసారి రివిజన్ చేద్దాము. సో వాణిజ్య బ్యాంకు అంటే ఏంటి? డిపాజిట్లను స్వీకరించి రుణాలను మంజూరు, స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది అని చెప్పుకున్నాం. వాటి పదం డిపాజిట్లను అంగీకరించే, వివిధ రుణాలను ఇచ్చే మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు మరియు పొదుపు ఖాతాలు వంటి ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తులను వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలకు అందించే ఆర్థిక సంస్థను సూచిస్తుంది. సో వాణిజ్య బ్యాంక్ ఏం చేస్తుంది? డిపాజిట్లను తీసుకొని వ్యక్తులకి కానీ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ తిరిగి రుణాల రూపంలో ఇచ్చే ఆర్థిక వ్యవస్థని మనం వాణిజ్య బ్యాంకు అంటాము అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే తనఖాలు, వ్యాపార రుణాలు మరియు వ్యక్తిగత రుణాల వంటి రుణాల నుండి వడ్డీని సంపాదించడం ద్వారా వాణిజ్య డబ్బు సంపాదిస్తాయి. మరి ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అన్ని కూడా లాభాల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ ఆదాయం అనేది ఎలా వస్తుంది అంటే కనుక ఈ బ్యాంకులు వ్యక్తులకు కానీ వ్యాపారాలకి కానీ రుణాలను ఇచ్చినప్పుడు వాళ్ళకి చేసే వడ్డీ ద్వారా, వాళ్ళు బ్యాంకుకి చెల్లించే వడ్డీ ద్వారా ఈ వాణిజ్య ఆదాయం అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు డబ్బుని సంపాదిస్తాయి. సో కస్టమర్ల డిపాజిట్లు ఈ రుణాలు అందించడానికి బ్యాంకులకు మూలధనాన్ని అందిస్తాయి. అలాగే బ్యాంకులు రన్ అవ్వడానికి వాళ్ళకి కావలసిన మూలధనం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఎవరైతే ఉన్నామో మనందరం బ్యాంక్స్ లో డిపాజిట్స్ చేస్తాం కదా. సో ఆ డిపాజిట్స్ ద్వారానే ఈ బ్యాంకులన్నీ కూడా మూలధనాన్ని సమకూర్చుకుంటాయని చెప్తున్నారు. సో వాణిజ్య బ్యాంకు అంటే సింపుల్ గా డిపాజిట్లను స్వీకరించి వాటిని అవసరమైన వ్యక్తులకు, చిన్న వ్యాపారస్తులకు రుణాల రూపంలో తిరిగి ఇచ్చి, అలాగే డిపాజిట్లపై మనకి వడ్డీ ఇస్తూ, మనకి ఇచ్చిన రుణాలపై బ్యాంకు వడ్డీ కలెక్ట్ చేస్తూ ఆ విధంగా బ్యాంకు డబ్బును సంపాదిస్తుంది. అలాగే బ్యాంకుకు కావాల్సిన మూలధనం కూడా మనము బ్యాంకులో దాచుకున్న డిపాజిట్ల నుండి బ్యాంకు ఆ మూలధనాన్ని సమకూర్చుకుంటుంది అని ఇక్కడ వాణిజ్య బ్యాంకు గురించి మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రాథమిక విధులు చూస్తున్నాం. ఇప్పుడు డిపాజిట్లను స్వీకరించడం, రుణాలను ఇవ్వడం అని చెప్పేసి, అలాగే ఇవి లాభాల కోసమే పనిచేస్తాయని చెప్పుకుంటున్నాం. మరి కేంద్ర బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1935 ఏప్రిల్ 1 స్థాపించబడింది. సో చూడండి, కేంద్ర బ్యాంకునే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం కాబట్టి, సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకు స్థాపించబడింది అంటే కనుక గవర్నమెంట్ నుండి ఈ కరెన్సీకి సంబంధించిన దాన్ని, అలాగే రుణాలకు సంబంధించిన ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రణ చేయడానికి గవర్నమెంట్ నుండి వాటిని వేరు చేసింది. సో దేశవ్యాప్తంగా ఈ బ్యాంకింగ్ సేవలు అనేవి గవర్నమెంట్ నుంచి వేరు చేసి కంప్లీట్ గా ఈ కేంద్ర బ్యాంకే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులని నియంత్రించడం అనేది స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా ఈ సేవల్ని, సౌకర్యాల్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే గవర్నమెంట్ ఈ రుణాలకు సంబంధించిన, కరెన్సీకి సంబంధించిన, ద్రవ్యానికి సంబంధించిన వాటిని వేరు చేసి ఈ కేంద్ర బ్యాంక్ అనేది వాటిని నియంత్రించడం స్టార్ట్ చేసింది. సో ఆ విధంగా కేంద్ర బ్యాంకు ఏర్పడి ఈ కేంద్ర బ్యాంకుని తిరిగి మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు దీనికి. సో ఈ ఆర్బిఐ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఆర్బిఐ అని దీన్ని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు అంటే 1935 ఏప్రిల్ 1 కేంద్ర బ్యాంక్ ఆర్బిఐగా
నామకరణం చేయడం జరిగింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని మనం 1935లో దీన్ని పేరు ఈ విధంగా మార్చారు అని చెప్పేసి మనం చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ కేంద్ర బ్యాంకుకి ఉన్న విధులలో జారీలో మోనోపలి, బ్యాంకర్స్ బ్యాంకు, అలాగే పరపతి నియంత్రణ, నెక్స్ట్ ప్రభుత్వానికి బ్యాంకర్ గా, ఏజెంట్ గా ఇట్లా వ్యవహరిస్తుందని చెప్పాం కదా. సో మాక్సిమం అవే ఫంక్షన్స్ కూడా మనము ఆర్బీఐ కూడా అవే చెప్పుకున్నాం. సో కేంద్ర బ్యాంక్ కి అప్పటి వరకు ఏ అధికారాలు అయితే ఉన్నాయో కేంద్ర బ్యాంక్ యొక్క పేరుని ఆర్బీఐకి మార్చిన తర్వాత కూడా దానికి అటువంటి అధికారాలే అంతే కదా, పెద్దగా ఏమి మార్పులు చేర్పులు ఉండవు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి దేశంలో ఉన్న కేంద్ర బ్యాంకు యొక్క విధులు సేమ్ అలాగే ఉంటాయి మనం చెప్పలేము. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధులు అనేవి 1-2 మారుతూ ఉండొచ్చు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ప్రాథమిక పని ఏంటి? ఈ ఆర్బీఐ యొక్క ముఖ్యమైన విధి ఏంటి చెప్పుకుంటున్నాం కదా ఇప్పటిదాకా మనం. నోట్ల జారీ, కరెన్సీని జారీ చేయడము. సో నోట్ల జారీ మన దేశంలో చలామణిలో ఉన్న ఇప్పుడు ఈ ద్రవ్యం ఎవరు జారీ చేశారంటే ఆర్బీఐ జారీ చేస్తుంది. సో నోట్ల జారీ, నిల్వలు మరియు ద్రవ్య స్థిరత్వాన్ని నిర్వహించడం, మానిటరీ స్టెబిలిటీ, ద్రవ్యం యొక్క విలువని హెచ్చుతగ్గులు లేకుండా దాన్ని స్థిరంగా ఉంచేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆర్బీఐకే ఇవ్వడం జరిగింది. సో ఈ దేశ కరెన్సీ మరియు క్రెడిట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించే బ్యాంకే ఆర్బీఐ. దేశం మొత్తంలో ఉన్న ద్రవ్య వ్యవస్థను స్థిరంగా ఉంచేలా సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత, విధి, ఫంక్షన్ ఎవరికి ఉంది అంటే నార్మల్ కమర్షియల్ బ్యాంక్ చేయలేదు. కాబట్టి దేశం మొత్తానికి అధికారిక బ్యాంక్ అయిన ఈ కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వీటిని నిర్వర్తిస్తుంది అని చెప్పాలి. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇది ఆర్బీఐగా స్థాపించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క ముఖ్యమైన విధులు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంక్ అంటే ఏంటి, దాని యొక్క విధులు ఏంటి, అలాగే ఆర్బీఐ అంటే ఏంటి, దాని యొక్క విధులు ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలియాలి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి, కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య మధ్య ఉన్న పోలికలు అలాగే వ్యత్యాసాలు అనమాట. కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకు మధ్య ఉన్న వ్యత్యాసాలు అలాగే పోలికలు. సో ఇప్పుడు మనం కేంద్ర బ్యాంకు యొక్క విధులు వాణిజ్య బ్యాంకు యొక్క విధులు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఏమైనా పోలికలు ఉంటాయా? ఉంటే ఎటువంటి పోలికలు ఉంటాయి? రెండు కూడా బ్యాంక్సే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్సే. ఈ రెండు కూడా బ్యాంక్సే అయినప్పుడు ఖచ్చితంగా కామన్ గా ఉండే ఫీచర్స్ ఉండకుండా ఉండవు. ఎందుకంటే కేంద్ర బ్యాంకు ఆర్బీఐలో మనం చెప్పుకున్నాము, ఈ కామన్ ఫంక్షన్స్ తో పాటుగా సాధారణ బ్యాంకింగ్ విధులు కూడా కొన్నిటిని నిర్వర్తిస్తుంది ఆర్బీఐ అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అంటే సాధారణ బ్యాంకు చేసే పనులు కూడా కొన్ని ఆర్బీఐ చేస్తుంది కాబట్టి సో అటువంటి పోలికలు ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ మెయిన్ కంపారిటివ్స్ చూడండి. ఇక్కడ మనం పోలికల్లో ఏం పెట్టాము అంటే, 1 ద్రవ్య వ్యవహారాలు, 2 పరపతి సృష్టి, 3 రుణ విధానాలు. ద్రవ్య వ్యవహారాలు, పరపతి సృష్టి, 3 రుణ విధానాలు. ఈ మూడిట్లో కూడా కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకు పోలికలు ఉన్నాయంటే, అంటే ఏ పరంగా అనేది ఇప్పుడు చూద్దాం మనము. అందులో మొదటిది వచ్చేసి వ్యవహారాలు. ద్రవ్య వ్యవహారాల్లో ఏం పోలికలు ఉంటాయి కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుకి అంటే, ఇక్కడ మనకి సో ద్రవ్య వ్యవహారాలు అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకు రెండు కూడా ఏం వ్యాపారం ద్రవ్యంతో వ్యాపారం చేస్తుంది. బ్యాంకు దేంతో వ్యాపారం చేస్తుంది? సరుకుతో వ్యాపారం చేస్తుందా? కాదు కదా, ద్రవ్యంతో వ్యాపారం చేస్తుంది. సో బ్యాంకు సృష్టించిన ద్రవ్యం చట్టబద్ధంగా చలామణి అవుతుంది. సో నోట్ల జారీ ఎవరు చేస్తున్నారు? నోట్లు ప్రింటింగ్ ఎవరు చేస్తున్నారు? కేంద్ర బ్యాంక్ చేస్తుంది కదా, ఆర్బీఐ చేస్తున్నప్పుడు ఈ కేంద్ర బ్యాంకు సృష్టించిన ద్రవ్యం అనేది చట్టబద్ధంగా చలామణి అవుతూ ఉంటుంది మన దేశంలో. అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించిన ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యంగా పిలుస్తారు. అంటే
వాణిజ్య బ్యాంకులకి నోట్లను ప్రింటింగ్ చేసి జారీ చేసే అధికారం లేదు, కానీ ద్రవ్యాన్ని సృష్టించగల శక్తి వాణిజ్య బ్యాంకులకు ఉంది అని చెప్పుకున్నాం. ద్రవ్యాన్ని సృష్టించగల శక్తి వాణిజ్య బ్యాంకులకు ఉంది కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకు ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యంగా పిలుస్తాం. పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యంగా పిలవడం జరుగుతుంది. అర్థమవుతుంది కదమ్మా? ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటమ్మా, ద్రవ్య వ్యవహారాలు. సో ద్రవ్య వ్యవహారాల్లో వచ్చి రెండు బ్యాంకులు, కేంద్ర బ్యాంకు అలాగే వాణిజ్య బ్యాంకు, రెండు బ్యాంకులు కూడా ద్రవ్యంతోనే వ్యాపారం చేస్తాయి. అయితే కేంద్ర బ్యాంకు సృష్టించిన ద్రవ్యం చట్టబద్ధంగా చలామణి అవుతుంది. వాణిజ్య బ్యాంకులో సృష్టించిన ద్రవ్యం మాత్రం పరపతి ద్రవ్యం అంటాము లేదా బ్యాంకు ద్రవ్యంగా పిలుస్తాం. కాబట్టి ఈ రెండు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యం అనేది ముఖ్యమైన అంశం. ఇక్కడ ముఖ్యమైన అంశం, మానిటరీ. కాబట్టి ఈ పోలికల్లో మొదటిది వచ్చేసి మనం ద్రవ్య వ్యవహారాలు చెప్పుకున్నాం. మనం ద్రవ్య వ్యవహారాలు చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ పోలిక చూడండి, పరపతి సృష్టి. సో పరపతి సృష్టి అంటే ఏంటి? లోన్స్ క్రియేచర్. సో వాణిజ్య బ్యాంకులు బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు పరపతిని సృష్టిస్తాయి. సో కేంద్ర బ్యాంకు ఎవరి దగ్గర బిల్లు తీసుకుంటుంది? వాణిజ్య బ్యాంకుల దగ్గర తీసుకొని రీడిస్కౌంటింగ్ చేస్తుంది. అలా రీడిస్కౌంట్ చేయడం వల్ల వాణిజ్య బ్యాంకులకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి కేంద్ర బ్యాంకులు అనేవి పరపతి సృష్టి అనేది వాణిజ్య బ్యాంకులకి ఈ బిల్లుని రీడిస్కౌంటింగ్ చేయడం ద్వారా ఈ పరపతిని సృష్టిస్తుంది. అట్లా వాణిజ్య బ్యాంకులు వాటి డిపాజిట్ ఖాతాల ద్వారా సేకరించిన డిపాజిట్ సొమ్ముతో పరపతిని సృష్టిస్తాయి. సో వాణిజ్య బ్యాంకుల దగ్గర మనం డిపాజిట్ చేస్తాం కాబట్టి వాణిజ్య బ్యాంకులు మనం డిపాజిట్ చేసిన అమౌంట్ తోనే ఈ పరపతిని క్రియేట్ చేస్తాయి. కానీ కేంద్ర బ్యాంకుకి మనం డిపాజిట్ చేయం కదా. కేంద్ర బ్యాంకు దగ్గర ఎవరు డిపాజిట్లు చేస్తారు? ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి వాటి దగ్గర డిపాజిట్లు చేస్తాయి. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులు అలాగే బిల్లును డిస్కౌంట్ చేసుకోవడము ఇలాంటివి కూడా చేస్తాయి. కాబట్టి ఆ విధంగా కేంద్ర బ్యాంక్ అనేది ఈ పరపతుల్ని సృష్టిస్తుంది అనమాట. సో పరపతి కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాణిజ్య బ్యాంకుల బిల్లులను రీడిస్కౌంటింగ్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకులు పరపతిని సృష్టిస్తాయి. వాణిజ్య బ్యాంకులు వాటి డిపాజిట్ ఖాతాల ద్వారా సేకరించిన డిపాజిట్ సొమ్ముతో పరపతిని సృష్టిస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. అయితే రెండింటికి, కేంద్ర బ్యాంకుకి వాణిజ్య బ్యాంకుకి మధ్య ఉన్న పోలికలలో రెండవది మనం పరపతి సృష్టి చెప్పుకున్నాం. నెక్స్ట్ మూడవది రుణ విధానాలు. సో రెండు కూడా బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి మరి కంపల్సరీ రెండు రుణాలను ఇస్తున్నాయి కదా. వాణిజ్య బ్యాంకులు రుణాలను ఇస్తాయి, అలాగే కేంద్ర బ్యాంకులు రుణాలను ఇస్తాయి. మరి వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంకులు స్థిరాస్తులపై రుణాలు ఇవ్వరు. వాణిజ్య బ్యాంకులైనా సరే కేంద్ర బ్యాంకులైనా సరే స్థిరాస్తులపై రుణాలను ఇవ్వవు. కావున ఈ రెండు బ్యాంకింగ్ విధానాల్లో రుణాలను పొందడానికి అనుకూలమైనవి కావు అని చెప్పొచ్చు. ఈ రెండు బ్యాంకింగ్ విధానాలు రుణాలు పొందడానికి అనుకూలమైనవి కావు. అధిక ద్రవ్యాలను కలిగి ఉండడానికి అవి స్వల్పకాలిక రుణాలనే మంజూరు చేస్తాయి. ఈ రెండు బ్యాంకులు కూడా ఏం చేస్తాయంట? అధిక ద్రవ్యాన్ని పొందడానికి కేంద్ర బ్యాంక్ అయినా సరే వాణిజ్య బ్యాంక్ అయినా సరే ఈ రెండు కూడా స్వల్పకాలిక రుణాలను మాత్రమే మంజూరు చేస్తాయి. ఎందుకంటే కాలిక రుణాలను ఇవ్వవు, దీర్ఘకాలిక రుణాలను ఇవ్వవు. వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మనం ఒక పరిశ్రమ స్థాపించాలి, మాకు దీర్ఘకాలిక రుణం కావాలి అంటే ఇస్తాయా? డెఫినెట్ గా ఇవ్వవు. వాణిజ్య బ్యాంకులు ఎప్పుడు కూడా స్వల్పకాలిక రుణాలను ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. అలాగే కేంద్ర బ్యాంక్ ఉంది, కేంద్ర బ్యాంకు కూడా పరిశ్రమలకి వాటికి రుణాలను ఇస్తుందా? కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి రుణాలను ఇస్తుంది. మరి కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలను ఇచ్చిన కేంద్ర బ్యాంక్ ఎంత కాలానికి ఇస్తుంది? స్వల్పకాలానికే ఇస్తుంది. సో ఈ విధంగా రుణ విధానాలలో కేంద్ర బ్యాంకు ప్లస్ వాణిజ్య బ్యాంకులు రెండు కూడా స్వల్పకాలిక రుణాలను మాత్రమే మంజూరు చేస్తాయి. సో ఈ విధంగా కేంద్ర బ్యాంకింగ్ వాణిజ్య బ్యాంకుల మధ్య కొన్ని పోలికలను మనం గమనించవచ్చు. ఈ విధంగా కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య కొన్ని పోలికలను మనం గమనించవచ్చు. ఒకటి, అవి
ద్రవ్య వ్యవహారాలు, 2 పరపతి రుణ విధానాలు. ద్రవ్య వ్యవహారాలు, పరపతి సృష్టి, 3 రుణ విధానాలు. నెక్స్ట్ ఇప్పుడు కేంద్ర బ్యాంకుకు మరియు వాణిజ్య బ్యాంకుకి మధ్య పోలికలు చూసాము. కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయి, పోలికలు ఎలా అయితే ఉన్నాయో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి, డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ చూద్దాం ఒక్కొక్కటిగా. ఇందులో మొదటిది వచ్చేసి ఫస్ట్ వన్ యాజమాన్యం. సాధారణంగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల మధ్య కొన్ని పోలికలు ఉన్నప్పటికీ వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి అనేది చెప్పుకున్నాం. సో అందులో మొదటిది సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉంటుంది. సో మనకు తెలుసు కదా, ఈ కేంద్ర బ్యాంక్ అనేది దేశంలో ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆ ఒక్కటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి పరిధిలో ఉంది, ఎవరు అంటే కనుక గవర్నమెంట్ స్థాపించింది. కాబట్టి ఇది ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉంటుంది. కానీ వాణిజ్య బ్యాంకులు అనేవి వాటాదారులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల ఆధీనంలో యాజమాన్యం ఉంటుంది. వాటాదారులు అంటే ఈ వాణిజ్య బ్యాంకులకి మూలధనాన్ని ఎవరైతే చేకూరుస్తారో వాళ్ళని వాటాదారులు అంటారు. ఈ వాణిజ్య బ్యాంకులకి వాటాలను కొని వాటాల ద్వారా మూలధనాన్ని చేకూర్చిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని వాటాదారులు అంటారు. సో మూలధనం వాళ్ళే పెట్టారు కాబట్టి వాణిజ్య బ్యాంకు యొక్క అధికారం కూడా, దాని అధీనం కూడా ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఆ వాటాదారుల యొక్క చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులు వాటాదారులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల అధీనంలో యాజమాన్యం ఉంటుంది. కాబట్టి కేంద్ర బ్యాంక్ ఏమో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉంటే వాణిజ్య బ్యాంక్ ఏమో వాటాదారుల యొక్క అధీనంలో కింద యాజమాన్యం కింద ఉంటుందని చెప్పుకోవచ్చు. సో యాజమాన్యం అనే దానికి ఈ రెండింటికి వ్యత్యాసం మనం ఇలా చెప్పుకుంటాం. నెక్స్ట్ నోట్ల జారీ చేసే హక్కు. నోట్లు జారీ చేసే హక్కు. సో ఇది క్లియర్గా తెలుసు కదా మనకి. నోట్ల జారీ చేసే హక్కు కేంద్ర బ్యాంక్ యొక్క గుత్తాధిపత్యం. అంటే కేంద్ర బ్యాంకుకు మాత్రం ఉంది నోట్ల జారీలో. నోట్లు జారీ చేసే హక్కు మరి ఏ ఇతర బ్యాంకుకు కూడా మన దేశంలో లేదు. అన్ని దేశాల్లోనూ నోట్లను జారీ చేసే హక్కు ఆయా దేశాల కేంద్రీయ బ్యాంకులే కలిగి ఉంటాయి. సో ఏ దేశంలో అయినా సరే, ఏ కంట్రీలో అయినా సరే కూడా అక్కడ సెంట్రల్ బ్యాంక్కే ఈ నోట్లను జారీ చేసే హక్కు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఏ ఇతర వాణిజ్య బ్యాంకులకి కూడా నోట్లను ముద్రించి జారీ చేసే హక్కు అనేది లేదు. ఆ హక్కులను రిజర్వ్ బ్యాంకు కలిగి ఉంది. సో మన దేశంలో ఈ నోట్లను జారీ చేసే హక్కు కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం కాబట్టి మన రిజర్వ్ బ్యాంకుకి ఈ నోట్లను జారీ చేసే హక్కు అనేది ఉందన్నమాట. ఈ అధికారం మరి వాణిజ్య బ్యాంకులకు ఉంటుందా? నోట్లను జారీ చేసే హక్కు మన దేశంలో రిజర్వ్ బ్యాంకుకు ఉంది అని చెప్పుకుంటున్నాం కదా, మరి వాణిజ్య బ్యాంకులకి ఉందా నోట్లను జారీ చేసే హక్కు అంటే? డెఫినెట్ గా నోట్లను జారీ చేసే హక్కు లేదు. కాబట్టి ఈ విధంగా మనం నోట్లు జారీ చేసే హక్కులో కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుకి మధ్య వ్యత్యాసాన్ని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏజెంట్ సలహాదారుగా వ్యవహరించడం. ఏజెంట్ సలహాదారుగా వ్యవహరించడం. సో ఏజెంట్ సలహాదారుగా వ్యవహరించడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, చూడండి, కేంద్రీయ బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంట్గా సలహాదారుగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మనం కేంద్ర బ్యాంకు యొక్క విధులు చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏజెంట్గా సలహాదారుగా వ్యవహరిస్తుంది అనేసి మనము స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు కేంద్ర బ్యాంకు యొక్క విధులు చెప్పుకున్నప్పుడే మనం ఏజెంట్గా సలహాదారుగా వ్యవహరిస్తుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ప్రభుత్వంతో దగ్గర కలిగి ఉన్న బ్యాంక్ ఏది అంటే ఒక కేంద్ర బ్యాంకే. ప్రభుత్వంతో
తరపున ఏజెంట్ గా ఉండి కార్యకలాపాలను చూస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి ఆర్థిక సలహాలను అందిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కి అవసరమైనప్పుడు ఏజెంట్ గా వ్యవహరిస్తుంది, అలాగే ఆర్థిక సలహాలను కూడా అందిస్తుంది. సో ఈ విధంగా కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వానికి ఏజెంట్ గా, ఫిజికల్ గా, అలాగే సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి కేంద్ర బ్యాంకుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. కానీ మరి వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రభుత్వమే ఇస్తాయా? వాటికి ఆ రైట్ ఉందా, ఆ అధికారం ఉందా, ఆ ఫెసిలిటీ ఉందా అంటే ప్రభుత్వానికి సలహాలను ఇచ్చే బ్యాంకు వాణిజ్య బ్యాంకు కాదు. సో ప్రభుత్వానికి వాణిజ్య బ్యాంకులకి డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉండదు. ప్రభుత్వంతో ఈ సంబంధాన్ని వాణిజ్య బ్యాంకులు కలిగి ఉండవు. కాబట్టి ఏజెంట్ గా వ్యవహరించడం అంటే అది. నెక్స్ట్ లాభార్జన ఉద్దేశం. లాభార్జన ఉద్దేశం. సో ఇప్పుడు ఈ వాణిజ్య బ్యాంకులు మరియు కేంద్ర బ్యాంకులు రెండు కూడా బ్యాంకింగ్ వ్యాపారమే చేస్తున్నాయి కాబట్టి రెండు కూడా లాభం కోసమే చేస్తున్నాయా, లాభాన్ని ఆర్జించి చేస్తున్నాయా అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆర్జించి చేస్తున్నాయా అంటే మరి కేంద్ర బ్యాంక్ వచ్చేసి మనకి లాభార్జన సంస్థ కాదు. కేంద్ర బ్యాంకు మనకి లాభార్జన సంస్థ కాదు. లాభం ఈ బ్యాంకుకు అప్రధానమైనది. లాభం అంటే బ్యాంకు ప్రాధాన్యత ఇవ్వదు, లాభానికి ప్రాధాన్యత ఇవ్వదు, ఇంపార్టెన్స్ ఇవ్వదు. ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేయడమే ఈ కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేయడమే ఈ బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశం. బ్యాంకుల ఉద్దేశం మాత్రం గరిష్ట లాభార్జన అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్. సో కేంద్ర బ్యాంకు ప్రధాన ఉద్దేశం వచ్చి లాభార్జన కాదు, కానీ వాణిజ్య బ్యాంకుల ఉద్దేశం మాత్రం గరిష్టంగా సంపాదించాలి అని, గరిష్టంగా లాభాలను సంపాదించాలి. ఆశించిన స్థాయిలో లాభాలను పొందడానికి గాను వాణిజ్య బ్యాంకులు ప్రమాదకరమైన సంస్థల్లో కూడా పెట్టుబడిగా వినియోగించడానికి వెనుకంజ వేయట. ఆశించిన స్థాయిలో ఇవి ఏ స్థాయిలో లాభాలు కావాలి అని ఆశిస్తున్నాయో ఆ స్థాయిలో లాభాలు పొందడం కోసం ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి వాటి యొక్క ఫండ్స్ ని, వాటి యొక్క నిధులని చాలా ప్రమాదకరమైన సంస్థల్లో అంటే లాభాలు లేనటువంటి సంస్థలు, వాటి హిస్టరీ లేని, డిమాండ్ లేనటువంటి ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అటువంటి సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇవి ముందుకెళ్ళిపోతాయంట. ఎందుకని అధిక స్థాయిలో లాభాలను సంపాదించడానికి. అయితే కేంద్ర బ్యాంకు మాత్రం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా మాత్రమే పనిచేస్తుంది. సో కేంద్ర బ్యాంక్ అనేది లాభార్జన కోసం పనిచేయదు కాబట్టి ఇక్కడ కేంద్ర బ్యాంకు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసమే పనిచేస్తుంది కేంద్ర బ్యాంక్ అనేది. సో కేంద్ర బ్యాంకు దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని చేస్తుంది అని చెప్పుకున్నాం. ప్రభుత్వంతో సంబంధాలు. సో వాణిజ్య బ్యాంకులకి ప్రభుత్వంతో అంత దగ్గర సంబంధం అనేది ఉండదు. సో సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉంటుంది. ఈ బ్యాంకు యొక్క ఉన్నతాధికారులకు కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. ఉన్నతాధికారులు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, సభ్యులు ఉంటారు కదా, ఆ సభ్యుల్ని గవర్నమెంట్ నియమిస్తుందంట. ఏ బ్యాంకులో? కేంద్ర బ్యాంకులో. సో కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాంకులో ఉన్న సభ్యులని, బ్యాంకు యొక్క సభ్యులని, ఉన్నతాధికారులని గవర్నమెంటే నియమిస్తుంది. కానీ వాణిజ్య బ్యాంకులు ప్రైవేట్ యాజమాన్యం కింద ఉండడం వల్ల సాధారణంగా వీటి పనితీరులో ప్రభుత్వం అనేది జోక్యం కలుగజేస్తుంది. వాణిజ్య బ్యాంకులు అనేవి కొన్ని గవర్నమెంట్వి ఉంటాయి, అలాగే కొన్ని ప్రైవేట్వి కూడా ఉంటాయి. కాబట్టి వీటి యొక్క యాజమాన్య అధికారులు ఉంటారు కదా, వాళ్ళని నియమించడంలో ఎటువంటి జోక్యము ప్రభుత్వం కలుగజేసుకోదు. సో వాణిజ్య బ్యాంకులు ప్రైవేటు యాజమాన్యం కింద ఉండడం వల్ల సాధారణంగా వీటి యొక్క పనితీరులో ప్రభుత్వం అనేది జోక్యం కలుగజేసుకోదు. ప్రభుత్వంకి వాణిజ్య బ్యాంకులకి ప్రత్యక్ష సంబంధం అనేది ఉండదు అని ఇందాకే మనం చెప్పుకున్నాం.
సో ప్రభుత్వానికి వాణిజ్య ప్రత్యక్ష సంబంధం అనేది ఉండదు. కానీ కేంద్ర బ్యాంకుకి మరియు ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధం అనేది ఉంటుంది. అలాగే కేంద్ర బ్యాంక్ యొక్క సభ్యులని, ఉన్నతాధికారులని ప్రభుత్వమే నియమిస్తుంది. కానీ వాణిజ్య బ్యాంకులు ప్రైవేటు వ్యక్తులచే కూడా స్థాపించబడతాయి కాబట్టి దాని యొక్క మూలధనాన్ని ప్రైవేటు వ్యక్తులు కూడా సమకూరుస్తారు కాబట్టి దాని యొక్క నిర్వహణలో ప్రభుత్వం అనేది అంతగా జోక్యం చేసుకోదు. సో ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం అనే సెంటెన్స్కి వస్తే మనకి కేంద్ర బ్యాంకుకి ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, వాణిజ్య బ్యాంకులకి ప్రభుత్వంతో సంబంధం ఉండదు అనే వ్యత్యాసం మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, విదేశీ మారక లావాదేవీలు. సో చెప్పాను కదా, మనం అదర్ కంట్రీస్తో మనము వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ మన ఇండియన్ కరెన్సీని ఫారిన్ కరెన్సీ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో ఉండాలన్నా కానీ సో వీటన్నిటి విదేశీ మారకపు నిల్వలు అవసరం. సో కేంద్ర బ్యాంకు దేశం యొక్క విదేశీ మారకపు నిల్వల్ని మెయింటైన్ చేస్తుంది. కేంద్ర బ్యాంక్ స్థిరమైన మారకపు రేట్లను నిర్వహించే బాధ్యతను కేంద్ర బ్యాంకే చేపడుతుంది. స్థిరమైన అంటే స్టెబిలిటీగా ఒక రూపీ యొక్క వాల్యూ స్టెబిలిటీగా ఉండడానికి ద్రవ్యం స్థిరమైన మారకపు రేట్లను నిర్వహించడానికి కూడా ఈ కేంద్ర బ్యాంకే బాధ్యతను తీసుకుంటుంది. అయితే వాణిజ్య బ్యాంక్ విదేశీ మారకపు రిజర్వులకు మాత్రం సంరక్షకులు కావు. విదేశీ మారకపు లావాదేవీలు నడిపిస్తాయి కానీ వాటిని ఈ బ్యాంకులకు ఎలాంటి అనేది ఉండదు. ఆ రేటు మారుతూ ఉంటుంది కదా, పెరుగుతూ ఉంటుంది కదా. సో అలా మారుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు వీళ్ళకి ఈ వాణిజ్య బ్యాంకులకి ఎలాంటి సంబంధం కూడా లేదు అని చెప్తున్నారు. ఎలాంటి సంబంధం కూడా లేదు అంట. చూడండి, విదేశీ మారకపు లావాదేవీలకు వస్తే గనక కేంద్ర బ్యాంకు దేశం యొక్క విదేశీ మారకపు నిల్వలను నిర్వహిస్తుంది. స్థిరమైన మారకపు రేట్లను నిర్వహించే బాధ్యతను కేంద్ర బ్యాంకే చేపడుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు మాత్రం విదేశీ మారకంతో వ్యవహరిస్తాయి కానీ అవి విదేశీ మారకపు రిజర్వులను సంరక్షించవు. అది గుర్తుపెట్టుకోవాలి. విదేశీ మారకపు నిల్వలుతో వ్యవహరిస్తాయి కానీ విదేశీ మారకపు రిజర్వులను మాత్రం సంరక్షించవు. విదేశీ మారకపు రేట్లతో కూడా ఈ బ్యాంకులకు ఎటువంటి సంబంధం ఉండదు. సంరక్షణ అంటే ఏంటి? ఇక వాటి యొక్క హెచ్చుతగ్గుల్లో మార్పుల్లో కూడా ఈ వాణిజ్య బ్యాంకులకి ఎటువంటి సంబంధము ఉండదు అనేది. సో విదేశీ మారకపు లావాదేవీలకు వస్తే కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద్రవ్య నియంత్రణ. ఏ దేశంలో అయినా కేంద్ర బ్యాంకు అత్యున్నతమైన ద్రవ్య సంస్థ. అది గుర్తుపెట్టు. ఏ దేశంలో అయినా సరే కేంద్ర బ్యాంకు ఇంపార్టెన్స్ అనేది ఇంకా హై అన్నమాట. సో ఏ కేంద్ర బ్యాంకుకి అత్యున్నతమైన ద్రవ్య సంస్థ కేంద్ర బ్యాంకే అవుతుంది. నెక్స్ట్, దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నిటిని మరి కేంద్ర బ్యాంకే నియంత్రిస్తుందని చెప్పుకుంటున్నాం కదా. దేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకులన్నిటినీ కూడా నియంత్రిస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఇది వాణిజ్య బ్యాంకుల నిధులను నియంత్రించడం ద్వారా కూడా బ్యాంకర్గా కూడా వ్యవహరిస్తుంది. మరి బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా చెప్పుకున్నాం కదా మనం. ముఖ్యమైన విధులలో బ్యాంకర్స్ బ్యాంక్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులన్నిటిని కూడా నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకుల నిధులను నియంత్రించడం ద్వారా కూడా బ్యాంకర్గా కూడా ఈ కేంద్ర బ్యాంకు వ్యవహరిస్తుంది. రక్షకునిగా ఈ బ్యాంకులన్నిటిని ఒక దాటి మీద నడిపే రక్షకునిగా ఉంటుంది. ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడకుండా వాటికి సహాయాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడదు. ఏ బ్యాంకు? కేంద్ర బ్యాంక్ అనేది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడకూడదు. వాటిని రక్షించాలి, వాటిని నియంత్రించాలి. వాటితో పోటీ పడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఈ వాణిజ్య బ్యాంకులతో పోటీ పడకుండా వాటికి సహాయాన్ని మాత్రమే అందిస్తుంది ఈ కేంద్ర బ్యాంకు. కానీ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు ద్రవ్య వ్యవహారాలను నియంత్రించడం అనేది సాధ్యమవుతుందా?
కేంద్ర బ్యాంకు ఉన్నదే వాణిజ్య బ్యాంకులను నియంత్రించడానికి, వాటికి సహాయం చేయడానికి. మరి వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకును నియంత్రించడం అనేది ఆ పాయింట్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి ద్రవ్య నియంత్రణ అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏ దేశంలో అయినా కేంద్ర బ్యాంకే అత్యున్నతమైన ద్రవ్య సంస్థ. కాబట్టి కేంద్ర బ్యాంకుకే ఈ ద్రవ్య నియంత్రణ అనేది సాధ్యపడుతుంది, వాణిజ్య బ్యాంకులకి సాధ్యపడదు. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులన్నింటినీ కూడా ఈ కేంద్ర బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది. వాటికి అవసరమైనప్పుడు నిధులను ఇస్తుంది, వాటికి అవసరమైనప్పుడు సజెషన్స్ ఇస్తుంది, వాటికి అవసరమైనప్పుడు సహాయాన్ని. ఓకే, ఈ వాణిజ్య బ్యాంకుల నిధులను నియంత్రించడం వల్లనే మనం ఏమంటున్నాం, బ్యాంకర్స్ బ్యాంక్ అంటున్నాం. ఏమంటున్నాం మనం, ఈ వాణిజ్య బ్యాంకులని మెయింటైన్ చేస్తూ, సలహాలను ఇస్తూ, రుణాలను అందజేస్తూ, వాటిని పైకి తీసుకొస్తూ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకుల నిధులను నియంత్రించడం వలన ఈ కేంద్ర బ్యాంకును మనము బ్యాంకర్ల యొక్క బ్యాంక్ అని వ్యవహరిస్తున్నాం. సో ఈ విధంగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉన్న ద్రవ్యాన్ని నియంత్రణ చేస్తుంది. మరి ఈ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య వ్యవహారాలు నియంత్రించగలరు? అది ఎంత మాత్రం కుదరదు, సాధ్యం కాని పని. సో వాణిజ్య బ్యాంకులు కేంద్ర ద్రవ్య వ్యవహారాలని నియంత్రించవు, కేంద్ర బ్యాంకే వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్య వ్యవహారాలని నియంత్రిస్తాయి అనేది ఇక్కడ గుర్తు. నెక్స్ట్, ప్రజా సంబంధాలు. సో కేంద్ర బ్యాంకు ప్రజలతో డైరెక్ట్ గా వ్యవహరిస్తుందా, వాణిజ్య బ్యాంకులు వ్యవహరిస్తాయా? అది ఆలోచించాలి. సో సింపుల్ గా ఆలోచిస్తే తెలిసిన కదా ఈ విషయానికి. కేంద్ర బ్యాంకు ప్రజలతో నేరుగా వ్యవహరిస్తుందా, లేదంటే వాణిజ్య బ్యాంకులు నేరుగా ప్రజలతో వ్యవహరిస్తాయా? అది గమనించండి. సో మనకి ఇక్కడ కేంద్ర బ్యాంకుకి మనం డైరెక్ట్ గా వెళ్ళాం కదా, డైరెక్ట్ గా మనం కేంద్ర బ్యాంకుకి వెళ్ళలేం కదా. మనం ఏ బ్యాంకులకు వెళ్తాము, వాణిజ్య బ్యాంకులకు వెళ్తాం. సో కేంద్ర బ్యాంకు ప్రజలతో నేరుగా వ్యవహరించలేదు. ఎందుకు? కేంద్ర బ్యాంకు దగ్గరికి ప్రజలందరూ డిపాజిట్ చేయడానికి కానీ రుణానికి కానీ వెళ్ళరు, బ్యాంకులకే వెళతారు. సో అందుకని కేంద్ర బ్యాంకుకి ప్రజలతో ఎలాంటి సంబంధం అనేది ఉండదు. కానీ వాణిజ్య బ్యాంకులు మాత్రం తమ ఖాతాదారులతో, కస్టమర్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఖాతాదారులు, తమ ఖాతాదారులతో ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. సో మనం ఇమ్మీడియట్ గా వెళ్ళేది బ్యాంక్కి, డిపాజిట్ చేయాలన్నా, చెక్ తీసుకోవాలన్నా, విత్డ్రాల్స్ చేయాలన్నా, డీడీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇమ్మీడియట్ గా వెంటనే బ్యాంకుకి వెళ్ళిపోతాం. సో అంటే అక్కడ వాణిజ్య బ్యాంకుకి మనకి డైరెక్ట్ రిలేషన్ అనేది ఉంది. సో వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులతో, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి వారి యొక్క ద్రవ్య అభిరుచులు అధ్యయనం చేస్తారు. సో డైరెక్ట్ కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ వాణిజ్య బ్యాంకులు మనం ఏ అవసరం కోసం వచ్చాము, రుణం కోసం వచ్చామా, రుణం కోసం అయితే ఎంత రుణం కావాలి, ఏంటి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఏమైనా వచ్చామా, ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం, ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నాం. సో ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకోవడంతో మన అవసరాలు ఏంటి, మన అభిరుచులు ఏంటి అనేది వాణిజ్య బ్యాంకులకి వెంటనే తెలిసిపోతాయి. సో వాణిజ్య బ్యాంకులు అయితే డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఖాతాతో మాట్లాడతారు కాబట్టి, డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఖాతాదారులతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్ గా ప్రజల యొక్క అభిరుచులు అనేవి తెలిసిపోతాయి. కానీ ఇక్కడ కేంద్ర బ్యాంకు గురించి మాట్లాడుతున్నాం కదా మనం. కేంద్ర బ్యాంకుకు మాత్రం ప్రజలతో డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండదు కాబట్టి, కేంద్ర బ్యాంకు ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి దానికి ప్రజలకి ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు. సో ప్రజా సంబంధాలు అనే మాటకు వస్తే మనం ఇక్కడ కేంద్ర బ్యాంకులతో సంబంధం ఉండదు, వాణిజ్య బ్యాంకులకి ప్రజలతో సంబంధం
కలిగి ఉంటుంది. ప్రజల యొక్క అవసరాలను అభిరుచులను అధ్యయనం చేసే అవకాశం కూడా వాణిజ్య బ్యాంకులకే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్ అంటాం. ఇది కూడా మనము కేంద్ర బ్యాంకుల యొక్క విధులలో, ఆర్బీఐ యొక్క విధులలో చెప్పుకున్నాము. క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది, కేంద్ర బ్యాంకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది, కానీ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకి క్లియరింగ్ హౌస్ గా వ్యవహరించడానికి వీలు కాదు. సో ఇక్కడ క్లియరింగ్ హౌస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో కానీ, లేదంటే మరి ఏమైనా ఇబ్బందుల వల్ల కానీ ఆర్బీఐని ఆశ్రయిస్తే మనం ఆర్బీఐ దాని దగ్గర ఉన్న డిపాజిట్స్ తో, దాని దగ్గర ఉన్న ఈ రిజర్వ్స్ తో ఈ రెండు బ్యాంకుల మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ క్లియర్ చేస్తుంది అనమాట. ఏవైతే బ్యాలెన్స్ ఉందో అది క్లియర్ చేస్తుంది, ఈ రెండిటికి క్లియర్ చేసేసి పంపించేస్తుంది. సో అందుకని క్లియరింగ్ హౌస్ అంటున్నాం. సో అలా క్లియర్ చేయడానికి దీనికి ఈ కేంద్ర బ్యాంకుకి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్బీఐలో. ఈ క్లియరింగ్ హౌస్ అనేది సపరేట్ గా డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఏ బ్యాంకు మధ్య ఇట్లా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందో వాటన్నిటిని చూసుకునే విభాగం అన్నమాట. ఆ విభాగం పేరే క్లియరింగ్ హౌస్. ఇంకొక బ్యాంకు మధ్య రుణాలు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేస్తుంది. సో ఈ విధంగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తారు. మరి వాణిజ్య బ్యాంకులు అనేవి వేటికైనా క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తాయా? వ్యవహరించవు. సో మనకు తెలుసు కదా. సో వాణిజ్య బ్యాంకులే వాటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కేంద్ర బ్యాంకు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా వాణిజ్య బ్యాంకు ఎవరికి క్లియర్ చేస్తుంది? చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ మనము వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకి క్లియరింగ్ హౌస్ గా వ్యవహరించలేవు, వీలు కాదు అని చెప్పాలి, అని చెప్పాలన్నమాట. ఓకే. సో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు క్లియరింగ్ హౌస్ గా వ్యవహరిస్తుంది, కానీ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు యొక్క క్లియరింగ్ హౌస్ గా వ్యవహరించడానికి వీలు లేదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే చూడండి. సో ఈ విధంగా మనం ఇన్ని వ్యత్యాసాలు చూసాం. కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుకి ఇన్ని వ్యత్యాసాలు చూసాం.